నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నోరు తెరిస్తే అబద్ధం, పెదవి విప్పితే పచ్చి అబద్ధం, అడుగు వేస్తే అడ్డమైన అబద్ధం, మాట అబద్ధం, చేత అబద్ధం, హామీ అబద్ధం. అందమైన అబద్ధాల నుంచి దిక్కుమాలిన అబద్ధాల దాకా సందర్భాన్ని బట్టి చంద్రబాబు అనే అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి అబద్ధాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. జనం ఆశ్చర్యపోని, సిగ్గుపడని, అసహ్యంగా చూడని, అయోమయమైపోని, ఏమైనా సరే ఆయన మాత్రం అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అందుకే నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం ఉందని వైఎస్ఆర్ ఎప్పుడో చెప్పారు. జనరంజక జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. గెలిచిన తర్వాత మళ్లీ అబద్ధాల మాటునే హామీలు ఎగ్గొట్టారు. ఇప్పుడు చిన్నబాబుని అబద్ధాల జాకీలేసి లేపడానికి కింద మీద పడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సెల్ ఫోన్ని ఇండియాకి తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వాళ్లైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెప్తారు. తెలియని వాళ్ళు తెలీదు అని చెప్తారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే అంటూ పచ్చాబద్ధం చెప్పేస్తారేంటి? 20 ఏళ్ల నుంచి చెప్పి ప్రజల్ని చావగొడుతున్నారు. ఒలింపిక్స్లో విజేతలకు ఏమిస్తారు? బంగారు, రజత, కాంస్య పథకాలు ఇస్తారు. కానీ చంద్రబాబు మాత్రం నోబెల్ ఇచ్చేద్దామని డిక్లేర్ చేసేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసింది 2004 ప్రారంభం వరకే. కానీ 2025లో హైదరాబాద్ని చూపించి ఇదంతా నేనే డెవలప్ చేశానంటారు. ఇన్ని అబద్ధాలను ఇష్టారాజ్యంగా చెప్పేసే చంద్రబాబు అమ్మ ఒడి మీద కూడా అవలీలగా అబద్ధం చెప్పేశారు. ఆయనైతే అవలీలగా చెప్పేశారు, కానీ అది విన్న తెలుగు ప్రజలు మాత్రం అవాక్కయ్యారు. మేం మరీ అంత అమాయకంగా కనబడుతున్నావా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా అని తలలు పట్టుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించటం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఏడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ ఒకటే చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచటం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠాన్ని చూపి ఎన్నికలవగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయటం. దాంతోపాటు చంద్రబాబు తరచుగా చేసేది ఇంకోటి ఉంది, అబద్ధాలు చెప్పటం. అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నటం. రాజకీయమైనా పరిపాలనైనా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పటంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన దేశం మొత్తం దృష్టిని ఆకర్షించి జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రజల మనసులను గెలుచుకున్నాయి. అమ్మఒడి లాంటి పథకాలైతే తెలుగు ప్రజల మెప్పునే కాదు, దేశ ప్రజలందరి మెప్పును పొందాయి. అలాంటి అమ్మఒడి పథకం విషయంలో చంద్రబాబు ఒక పచ్చి అబద్ధం కాదు పచ్చ అబద్ధం చెప్పేశారు. లోకేష్ ని జాకీలు పెట్టి లేపే కార్యక్రమం దశాబ్దానికి పైగానే సాగుతోంది. కానీ ధీటైన నాయకుడిగా ప్రజల దగ్గర మార్కులు కొట్టేయటంలో లోకేష్ వెనుకబడే ఉన్నారు. అందుకే ఒక అబద్ధపు జాకీ పెట్టి తనయుడిని లేపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఆయనైతే అవలీలగా అబద్ధం చెప్పేశారు, కానీ విన్న తెలుగు ప్రజలు మాత్రం మరి ఇంత దారుణంగా తయారయ్యారేంటి తండ్రి కొడుకులంటూ అవాక్కయ్యారు. నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. విన్నారుగా, పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయిలు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు అమ్మఒడి లేనే లేదు. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోటాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతోంది. అమ్మఒడి రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలు. నాడు నేడుల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇది ఒకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలలో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన IFI స్క్రీన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవి. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన IFI స్క్రీన్ ముందు నిలబడి
తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకుంటున్నారు. జగన్ పాలనలో విద్యాశాఖలో తెచ్చిన సంస్కరణలు సాధారణమైనవి కాదు. 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించారు. మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరిగిందేంటి? విద్యాశాఖ మంత్రి నారా లోకేషే. అంటే తండ్రి కొడుకులిద్దరూ కలిసి స్కూల్స్ ని మూసేశారు. ఇంగ్లీష్ మీడియం ఎత్తేశారు. సిబిఎస్ఈ, ఐబీ రద్దు చేశారు. నాడు నేడు నిలిపేశారు. చివరకు 10th పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయారు. ఏడాదిలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలను ఇంత ఘోరంగా తయారు చేసి చివరకు తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల్లో నుంచే పుట్టిందని చిల్లర అబద్ధాలకు కూడా ప్రభుత్వ పాఠశాలనే వేదికగా చేశారు. అమ్మఒడి పేరు మార్చారంతే. లబ్ధిదారుల ఎంపిక కూడా అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారమే చేస్తామని తల్లికి వందనం ప్రారంభిస్తూ చంద్రబాబే చెప్పారు. ఇప్పుడు లోకేష్ ని జాకీలేసి లేపటానికి పిల్లల ముందే పచ్చి అబద్ధాలు ఆడేసి, అబద్ధం అంటే మోసం చేయటం, తప్పుని ఒప్పు అని నమ్మించటం. అబద్ధం మాటున కుట్రలుంటాయి, కుతంత్రాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఒక పథకం ప్రకారం అబద్ధాల మీదే అన్ని నడుపుతూ వచ్చారు. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా తోడవటంతో ఇక ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. ఆ అబద్ధాలతోనే విజనరీ ముసుగు కూడా దశాబ్దాలుగా వేస్తూనే ఉన్నారు. 2004 ఫిబ్రవరి వరకే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 నెలలు సీఎంగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదానే. ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు వైఎస్ఆర్ సీఎంగా గెలిచారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వేళ్ల పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దారుణమైన విషయం ఏంటంటే 2004 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు 2025లో హైదరాబాద్ ను చూపించినా ఇదంతా నా ఘనతే అని పచ్చి అబద్ధాలను నిత్యం చెప్తూనే ఉంటారు. ఎక్కడ 2004, ఎక్కడ 2025? ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిని తనదిగా చెప్పుకోవటం అంటే అంతకు మించిన పచ్చి అబద్ధం ఉంటుందా? చంద్రబాబు దశాబ్దాలుగా చెప్తున్న మరో పచ్చి అబద్ధం ఏంటో మీరే వినండి. ఈ రోజు మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారు. సంస్కరణల ఫలితమే ఆ సెల్ ఫోన్. దానికి క్రేజ్ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది విషయం విన్నారుగా. ఇండియాకి సెల్ ఫోన్ తీసుకొచ్చింది చంద్రబాబేనట. భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ చేసింది 1995 జులై 31వ తేదీన. ఈ ఫస్ట్ మొబైల్ కాల్ కోల్కతా నుంచి న్యూఢిల్లీకి చేశారు. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు కోల్కతాలో రైటర్స్ బిల్డింగ్ నుంచి న్యూఢిల్లీలో కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్కి మొదటి మొబైల్ కాల్ చేశారు. 1995 జులై 31 నాటికి చంద్రబాబు ఇంకా సీఎం కూడా కాలేదు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటానికి తన వర్గం ఎమ్మెల్యేలతో ల్యాండ్ లైన్ ఫోన్తో చంద్రబాబు మంతనాలు చేస్తున్న సమయంలోనే భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ మాట్లాడేశారు. అలాంటప్పుడు చంద్రబాబు ఇండియాకి సెల్ ఫోన్ తీసుకురావటం ఏంటి? ఈ పచ్చి అబద్ధాన్ని దశాబ్దాలుగా ఆయన చెప్తూనే ఉండటం ఏంటి? ప్రజలకు ఏం తెలియదని, తాను తన ఎల్లో మీడియా ఏం చెబితే అంతే అన్న భావన చంద్రబాబుకి ఎంత బలంగా ఉందో చెప్పటానికి సెల్ ఫోన్ అబద్ధం ఒక ఉదాహరణ. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు, చాకచక్యంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అలవాటుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అవలీలగా అబద్ధాలు చెప్పేసేవాళ్ళు, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసపూరితంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అందమైన అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఆకట్టుకునేలా అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు తరహాలో అబద్ధాలు చెప్పేవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించరు. చంద్రబాబు చెప్పే అబద్ధాల వెనుక కుట్ర ఉంటుంది, మోసం ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, వెన్నుపోటు ఉంటుంది, తేనె పూసిన కత్తి ఉంటుంది, పచ్చ స్వార్థం ఉంటుంది, గోబెల్స్ ప్రచారం ఉంటుంది. చంద్రబాబు అబద్ధాన్ని ఒక్కసారి నమ్మినా నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి పదే పదే నమ్మితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏపీ ప్రజల దుస్థితిలా ఉంటుంది. విజనరీ ముసుగులో ప్రజలను దశాబ్దాలుగా మోసం చేయటం, అందుకోసం అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు దగా పాలిటిక్స్ గురించి చాలానే చెప్పాలి. హైదరాబాద్ ని చంద్రబాబు ప్రపంచ పటంలో పెట్టడం, భారతదేశానికి చంద్రబాబే మొబైల్ ఫోన్ తీసుకురావటం, ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాల జాబితాలో మరొకటి కూడా ఉంది. అదే సత్యానాదేళ్ల చంద్రబాబు స్ఫూర్తితోనే మైక్రోసాఫ్ట్ లో చేరారట. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు
ఆ పదవిలో వెలగబెట్టిన ఘనకార్యాల స్ఫూర్తితోనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరారట. ఈ పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నోటే వినండి. ఎందుకు నాదేళ్ల సత్య సీఈఓ అయ్యాడు? నేను మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను కాబట్టి అందులో ఉద్యోగులు చేరి కడాన అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారై థియేటర్కి పోయాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విజన్. విన్నారుగా ఈ చండాలాన్ని. సత్యనాదెళ్ల చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ విజన్ వల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారట. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయింది 1992లో. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కుంది 1995లో. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేసరికే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో సీనియర్ ఎంప్లాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అబద్ధాల కంతే ఉండదు. ఒక్కోసారి తానేం చెప్పినా ప్రజలు వింటారన్న నమ్మకం కాబోలు తన మేధావితనాన్ని అవ్వలీలగా బయట పెట్టేస్తూ ఉంటారు చంద్రబాబు. మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశారు, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. విన్నారుగా. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని చంద్రబాబు చెప్పిన సమయంలోనే ఈ ఆణిముత్యం కూడా ఆయన నోటి నుంచి జాలువారింది. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం ఏంటో. అయినా అసలు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు డిసైడ్ చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. నోటికొచ్చిన రీతిలో అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారు. ఎన్నికల వేళ ఇలాంటి అబద్ధాలతోనే ఇటు చంద్రబాబు అండ్కో, అటు ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వం మీద విషం కక్కారు. జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయాయని పచ్చి అబద్ధాలు చెప్తూ మరోవైపు సూపర్ 6 హామీలు ఇచ్చేశారు. ఎందుకంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పన్నది పచ్చి అబద్ధం కాబట్టి. అధికారంలోకి రాగానే ఎప్పట్లానే ప్రజలను మోసం చేయటానికి, ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి మళ్లీ రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా రూపాయి లేదంటూ దిక్కుమాలిన దివాలా డ్రామా ఆడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల పేరుతో నాటకం మొదలుపెట్టి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని నోటికొచ్చినట్టు కూసి సూపర్ 6 అమలు చేయలేమని ప్రజలకు పంగనామం పెట్టడానికి రెడీ అయిపోయారు. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. విన్నారుగా. ఏపీకి ఉన్న అప్పులు చూస్తుంటే భయం వేస్తోందట. ముందుకు కదలలేకపోతున్నారట. అప్పుల మీద పచ్చి అబద్ధాలు చెప్తూ లేని అప్పులను బూచిగా చూపిస్తూ ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి రెడీ అయిన పెద్ద మనిషి చాన్నాళ్లు బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టకుండా వాయిదాలు వేస్తూ గడిపారు. ఏపీకి అసలు ఉన్న అప్పులెంతో బడ్జెట్ లో బయటపడిపోతుంది కదా. కానీ ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతారు? చివరకు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్లని ఆ బడ్జెట్ ను బయట పెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్లు మాత్రమే. అన్నీ కలుపుకున్నా సరే చంద్రబాబు సీఎం అయ్యేసరికి ఏపీకున్న అప్పులు కేవలం 6.5 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెట్ లో స్పష్టంగా ఏపీకున్న అప్పులు ఎంతో పేర్కొన్నా జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అబద్ధాలాడుతూ ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,70,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏం చేశారో ఎవ్వరికీ తెలీదు. కేవలం ఎన్నికల హామీలు ఎగ్గొట్టడానికి జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికంగా విధ్వంసం జరిగిందని ఇప్పటికీ పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. దివంగత సీఎం రోసయ్య చంద్రబాబు గురించి చెప్పిన నగ్న సత్యాలను విన్నారు కదా. ఎన్నికల వేళ ఇష్టానుసారంగా హామీలు ఇవ్వటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ
ప్రజలను నట్టేట ముంచటం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చేస్తున్న మోసం కాదన్నమాట. అంటే ప్రజలను వంచటంలో చంద్రబాబు స్టైల్ ఒకటే. ఇష్టానుసారంగా హామీలిచ్చి అబద్ధాలతో మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే దివాలా రాజకీయం మొదలు పెట్టడం, ప్రజలు అర్థం చేసుకోవాలని, నాయకుల బాధ్యతగా ఉండాలని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ హామీలు తుంగలో తొక్కటం, అవే అబద్ధాలను చెబుతూ తానేదో గొప్ప విజనరీ అని, దేశంలో తనలాంటి నాయకుడు లేడని ప్రజలను నమ్మించే కుట్రలు చేయటం చంద్రబాబు దశాబ్దాలుగా చేస్తూ వస్తోంది ఇదే. సూపర్ 6 ఏమైంది? ఏం కాలా, ఏం కాదు కూడా. ఎన్నికల వేళ చంద్రబాబు ఏమైనా చెప్పారంటే ఎన్నికలు అవగానే వాటిని మర్చిపోవాలి. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటే గుండె బరువెక్కడం తప్ప కలిగే ప్రయోజనమే ఉండదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కాదు, మొదట్నుంచి కూడా అబద్ధాలతో మేడ కట్టేసి ఆ మేడ మీకే అని ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికలవగానే చేతులు దులుపుకోవడం బాబుగారికి బాగా తెలిసిన విద్య. 2014లో రైతు రుణ మాఫీ అని, డ్వాక్రా రుణాల మాఫీ అని నమ్మబలికి చివరికి హ్యాండ్ ఇచ్చారు. చంద్రబాబును నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని నాడు అర్థమైనా మళ్ళీ 2024లో బాబు అబద్ధాల గారడీకి ఏపీ ప్రజలు పడిపోయారు. ఇక చెప్పేదే ఉంది, అప్పుడు పడిపోయారు, మళ్లీ లేవలేదు. చంద్రబాబు లేవనివ్వరు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాల మేడలు కట్టడం, గెలిచిన తర్వాత ప్రజలను వంచిస్తూ మరిన్ని అబద్ధాలు చెబుతూ ఎన్నికల హామీలకు నీళ్లు వదిలేయటం ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సూపర్ 6కి దిక్కులేదు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇప్పుడు లక్షల మంది తల్లులకు మొండి చేయి చూపించారు. నిజానికి ఇది చంద్రబాబుకు కొత్త కాదు, ఏపీ ప్రజలకు కొత్త కాదు. 2014 ఎన్నికల వేళ కూడా ఇలానే ప్రజలను నమ్మించి నిలువున ముంచిన ఘన చరిత్ర చంద్రబాబుది. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు, 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఉంది. 2014లో ఏం చేశారు? ప్రజలను ఎలా తన అబద్ధాలతో మాయ చేసి నిలువునా ముంచారు? ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. కాకపోతే దేశమంతా అద్భుతమని పొగిడిన అమ్మఒడి లాంటి పథకాన్ని కూడా లోకేష్ ఖాతాలో వేయటానికి చంద్రబాబు చెప్పిన అబద్ధం మాత్రం జాతీయ స్థాయిలో ఇజనరీ అసలు బతుకును బయట పెడుతోంది.